ఈసారి హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకుందాం అని అనుకుంటున్నాను అంటే, నా చేతులతోనే మా ఫ్యామిలీ అవుట్ఫిట్స్ డిజైన్ చేద్దాం అని అనుకుంటున్నాను. ఎంజాయ్ చేస్తూ చేశాను పెయింటింగ్. సో చాలా బాగా అనిపించింది, చాలా ఫన్ ఉన్నింది. సో ఐ ఎంజాయ్డ్ ఇట్. బాగుంది కదా. హాయ్, హలో. ముందుగా మీ అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ హోలీ. సో హోలీ సెలబ్రేషన్స్ మా ఇంట్లో ముందే స్టార్ట్ అయిపోయాయి. హోలీ అంటే ఇట్స్ వెరీ స్పెషల్ టు అస్ అనమాట. మా చిన్నోడు వచ్చిన తర్వాత ఇంకా స్పెషల్గా మారింది, ఎందుకంటే మా చిన్నోడు హోలీ రోజే పుట్టాడు కాబట్టి. సో అందుకని హోలీని చాలా కలర్ఫుల్గా, చాలా హ్యాపీనెస్తో సెలబ్రేట్ చేసుకుంటాము. ఈసారి హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకుందాం అని అనుకుంటున్నాను అంటే, నా చేతులతోనే మా ఫ్యామిలీ అవుట్ఫిట్స్ డిజైన్ చేద్దాం అని అనుకుంటున్నాను. బొట్టికి ఉంది కదా, డిజైన్ చేస్తావు కాదు, చేతులతో చేస్తానన్నమాట. సో ఇట్లా కుర్తాస్ తీసుకున్నాను. సో చిన్నోడు, పెద్దోడు, నేను, మా వారు, సో అందరి కుర్తాలు ఉన్నాయి. అలాగే వీలైతే నాకు ఒక శారీ డిజైన్ చేసుకుంటాను. సో ఏం చేద్దామని అనుకుంటున్నానంటే, హ్యాండ్ ప్రింట్స్ వేద్దాము అని అనుకున్నాను. అంటే మా అందరి హ్యాండ్ ప్రింట్స్ అంటే లేదు, ఈక్వల్ సైజులో ఉండదు అని. మరి చిన్నోడు సైజ్ హ్యాండ్ ప్రింట్ అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది. సో వాడి చేత మొత్తం వేయించలేను, ఒక్క హ్యాండ్ ప్రింట్ రావడానికి ఎంత కష్టపడాలో. వాడు ఇలా పెట్టేస్తూ ఉంటాడు. సో అలా కాకుండా నేను ఏం చేయించానంటే, ఇట్లా MDF షీట్స్తో ఇలా కట్ చేస్తారనమాట. సో హార్ట్ షేప్ అండ్ అలాగే ఏ షేప్ కావాలన్నా కూడా చేసిస్తే షీట్ వైజ్ ఉంటుంది. సో ఇవి మీకు ఎలా చేసుకోవాలి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో ఎప్పుడన్నా నాకు టైం ఉంటే DIYs చేసి చూపిస్తాను. బట్ DIYs స్టార్ట్ చేసిందే నేను. సో నా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 5 years అయింది. సో మధ్యలో 6 months టైంలో అనమాట కృష్ణుడికి ఆర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ నేనే చేశాను. సో అదే ఫస్ట్ DIY. సో దాని తర్వాత చాలా చేశాను. అబ్బా నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు, కానీ ఒక్కసారి మీరు చూసేసేయండి. చూసారా నేను ఎన్ని DIYs చేశానో అది. సో ఇప్పుడంటే అస్సలు కుదరదు. ఒక్కరున్నప్పుడు ఏదో టైం అలా మేనేజ్ చేయగలిగాను, కానీ 2 పిల్లలు వచ్చిన తర్వాత అవ్వదు. బట్ ఈ హోలీ చాలా స్పెషల్ కాబట్టి, సో అందుకని మా చిన్నోడి కోసం, సో ఫ్యామిలీ కోసం అందరి అవుట్ఫిట్స్ బాగుండాలి. ఒక్క ఫోటో వస్తే చాలు నాకు, దట్స్ ఎనఫ్. బట్ ఎఫర్ట్ అయితే పెడదాం, బాగా వస్తుందా లేదా తర్వాత విషయం. సో ఇట్లా కుర్తా సెట్ చేసుకున్నాను. ఇట్లా హ్యాండ్స్ రెడీగా ఉన్నాయి. సో ఇన్ని హ్యాండ్స్ ఎందుకు అంటే, ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ వేస్తాం కదా, అట్లా ఫిక్స్డ్గా ఒక కలర్ వేసి దానికే వాడదాము అని. ఇప్పుడు ఇలా పట్టుకొని ఇలా పెడుతున్నప్పుడు కరెక్ట్గా రాకపోతే బాగుండదు కదా, పట్టుకోవడానికి బాగుండాలి. సో అందుకని మా వాడి ఆడుకోవడం బిల్డింగ్ బ్లాక్స్ ఉన్నాయి, ఆడుకునేవి చాలా ఉన్నాయి ఇలాంటివి. ఇలా సెట్ చేసా, ఇలా పట్టుకోవడానికి బాగుంటుంది కదా అని. సో హ్యాండ్కి ఇలా సెట్ చేసామన్నమాట. ఇలాగ పెయింట్ అప్లై చేసి మనం హ్యాండ్ ప్రింట్ వేయచ్చు. సో పోస్టర్ కలర్స్ తీసుకున్నాము. మ్యాక్సిమం ఇవే కలర్స్ యూజ్ అవుతాయి. హోలీ అనగానే మనకి ఎక్కువ బ్రైట్ పింక్, రెడ్, ఎల్లో, గ్రీన్, బ్లూ ఎక్కువ కనిపిస్తుంది. సో ఈ 4 కలర్స్ ఎక్కువ కనిపిస్తాయి కాబట్టి మ్యాక్సిమం 4 షేడ్స్లోనే చేద్దాము. అలాగే ప్యాలెట్ మిక్స్ చేసుకోవడానికి బ్రష్లు అన్నీ రెడీ. సో ఇప్పుడు పెయింట్ వేయాలి కదా, ప్రింట్లు వేయాలి కదా, అచ్చులు వేయాలి అంటే బ్యాక్గ్రౌండ్ ఇక్కడ చేస్తే బాగుంటుంది కదా, మనం ఒక సెటప్ చేసుకోవాలి పద. సో ఫస్ట్ ఏంటంటే A4 సైజ్ షీట్ మీద ఇలా వేసేసుకున్నాను. ఇలా ఎందుకు వేసుకున్నాను అని అంటే, జస్ట్ సింపుల్. ఇప్పుడు ఈ పేపర్ని ఇలా రోల్ చేసి అలా సెట్ చేసి ఇలా హ్యాంగ్ చేస్తాను అనమాట. సో ఇలా చూపిస్తే మీకు అర్థం కాదు, చేసి చూపిస్తాను. ఓకే, రెడీ. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇలా మరీ రెడ్ కాకుండా, ఆరెంజ్ కాకుండా, సో ఇట్లా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా, అంటే రెడ్లో కొంచెం బ్లాక్ మిక్స్ చేస్తే ఈ కలర్ వస్తుంది. ఇలా పెయింట్ వేసుకొని మనం ప్రింట్ వేయాలి.
శారీ అంతా అయిపోయింది. 5 మీటర్స్ వరకు ఇలా వేసాము. సో ఇప్పుడు పళ్ళు వేస్తున్నాం అనమాట. సో మొత్తానికి మాకు ఒక 1 అవర్ వరకు టైం పట్టింది. 1 అవర్లో అయిపోతుంది. ఇంకా చాలా ఉన్నాయి అవుట్ఫిట్స్. సో నా సారీ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు వీళ్ళకి కుర్తాస్ చేస్తున్నాను అనమాట. సో కుర్తా అయితే రెడీగా ఉంది. సో కుర్తాకి ఇక్కడ మాత్రమే వేస్తున్నాను. సో హ్యాండ్ ప్రింట్స్ ఒక 4 కలర్స్ ఏవైతే తీసుకున్నానో ఆ 4 కలర్స్ ఇక్కడ వేస్తున్నాను, చిన్నోడిది పెద్దోడిది. సో వీళ్ళిద్దరిది అయిపోయిన తర్వాత మా వారికి కుర్తా చేస్తాను. మా వారి షర్ట్ అద్రిపోవాలి. సో నెక్స్ట్ ఇంకొక సెట్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక సెట్ అవుట్ఫిట్ నాకు సారీ అండ్ వాళ్ళందరికీ కుర్తాస్ అయిపోయాయి కదా. ఇప్పుడు నేను కుర్తా, వాళ్ళకి టీ షర్ట్స్ చేస్తాను అనమాట. ఫస్ట్ ఏం చేయాలి అని అంటే ఇలాగ ఒక రబ్బర్ బ్యాండ్ వేసేస్తున్నాను. ఇక్కడ ఒక ప్లాస్టిక్ కవర్, దీనికంటే నార్మల్గా వేస్టేజ్ కవర్స్ ఉంటాయి కదా, కూరగాయలకు వెళ్ళినప్పుడు కానీ ఫ్రూట్స్కి వెళ్ళినప్పుడు కానీ కవర్స్ ఇస్తారు. ఆ కవర్స్ తీసుకుంటే ఇంకా మంచిది. ఓకే, ఇలా రబ్బర్ బ్యాండ్ వేయాలి. డిస్కో రబ్బర్ బ్యాండ్ అయితే ఇంకా బెస్ట్. సో ఇలా ఉల్టా చేసేసాం కదా, కొంచెం గాలి ఊదేసేయండి. గాలి కాకుండా ఏదైనా ఒక క్లాత్ పెడతా. ఓకే, సో వేస్ట్ కవర్స్ పెట్టేశాను నేనైతే. ఇప్పుడు జస్ట్ ట్రై చేసి చూపిస్తాను. సో ఇది ఇంకొక కవర్తో చేస్తున్నాం. ఒక కవర్తో చేసాం కదా, బాగా వచ్చింది, కానీ ఇట్ కుడ్ బి మోర్ బెటర్ అని అనిపించింది. లెట్స్ సీ. ఇది సో ఐడియా సక్సెస్. సో మొత్తానికి ఇక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకుందాం. ఇలాంటి కవర్స్లో ఇలా ప్రిపేర్ చేసుకొని ఇలా కవర్ పూసి ఇలా సెట్ చేసుకొని ఫ్లవర్ వచ్చేలాగా లైక్ దిస్. డ్రెస్ మీద ఎలా వస్తుంది భయంగా ఉంది. 1 2 3 గో. ఓకే, అన్ని కలర్స్ వేసిన తర్వాత బాగుంటుంది. సో ఇప్పుడు స్లీవ్స్కి వేస్తున్నాను. ఇక్కడ బ్లూ ఎల్లో గ్రీన్ అయితే బాగుంటుంది అని అనుకుంటున్నాను. సో స్లీవ్స్కి ఠాడా. ఇప్పుడు నేను కుర్తా, వాళ్ళకి టీ షర్ట్స్ చేస్తాను అన్నమాట. సో ఫస్ట్ సెట్ ఆఫ్ అవుట్ఫిట్స్ బాగా వచ్చాయి కదా. సో ఫ్యామిలీ అందరికీ అలా చేయడం. సో ఫస్ట్ది కొంచెం టైం పట్టింది నా శారీ దానికి. నెక్స్ట్ అన్నీ ఫాస్ట్ అయిపోయాయి. వితిన్ 2 అవర్స్లోనే అదంతా అయిపోయింది. మేము స్టార్ట్ చేసింది ఆఫ్టర్ 2:30 స్టార్ట్ చేసాము. సో ఎందుకంటే బాల్కనీలో 2:30 తర్వాతే లైటింగ్ పోతుంది కాబట్టి అలా సెట్ చేసుకున్నాము. సో దాని తర్వాత ఈవినింగ్ కాస్త టైం అయ్యే కొద్దీ చీకటి అయిపోయింది. సో సెకండ్ సెట్ ఆఫ్ అవుట్ఫిట్స్ అయిపోతాయా లేదా అని అనుకున్నాము. చాలా చీకటి పడింది, బట్ ఫైనల్లీ ఇట్స్ డన్. ఎలా వచ్చాయో చూపినా. శారీ పెయింటింగ్ ఎంత బాగా వచ్చిందో, సో బ్యూటిఫుల్. సో మొత్తం శారీ అంతా వేసుంటే బాగుండేది అనిపించింది. సో శారీ మొత్తం ఇలా బార్డర్స్లో వేసామన్నమాట. పళ్ళు దగ్గర మాత్రం ఇలా వేసాను. బాగుంది కదా, సో బ్యూటిఫుల్. సో శారీ అయితే ఇలా వచ్చింది, బాగుంది కదా. సో ఈ శారీ నన్ను కట్టుకున్న తర్వాత ఎలా ఉందో చూద్దామా. దిస్ ఈజ్ మై కుర్తా. సో కుర్తా అండ్ హ్యాండ్స్కి కూడా నేను వేసాను చూడండి.
సో కవర్తో ఫ్లవర్స్ కవర్ రివర్స్లో కట్టి చూపించాను కదా ఆ టెక్నిక్. ఐఎమ్ లవింగ్ ఇట్. అంత జాయ్ఫుల్గా ఉంది తెలుసా. నేను ఎంజాయ్ చేస్తూ చేశాను పెయింటింగ్. సో చాలా బాగా అనిపించింది, చాలా ఫన్ ఉన్నింది. సో ఐ ఎంజాయ్డ్ ఇట్. బాగుంది కదా. అండ్ పిల్లల అవుట్ఫిట్స్ అయితే చాలా క్యూట్ వచ్చాయి. అండ్ ఈ అవుట్ఫిట్స్ మీద నేను హ్యాపీ హోలీ అని కూడా రాశాను. సో హాఫే ప్రింట్ చేశాను, ఫుల్ షర్ట్ అయితే బాగుండదు అని. సో బేసిక్గా టీ షర్ట్స్ అని అనుకున్నాను, కానీ టీ షర్ట్స్ బయట మాకు ప్లెయిన్ టీ షర్ట్స్ దొరకలేదు. అండ్ సో మళ్ళీ షర్ట్స్ కొనడం ఎందుకు, సో ఇంట్లోనే వీళ్ళకి వైట్ టీ షర్ట్స్ ఉన్నాయి కదా, దాని మీద ఏదో ఒక ప్రింట్ ఉందన్నమాట, అందుకే షర్ట్స్ మీద వేసేసాను. అండ్ మా వారిని వైట్ షర్ట్ అడిగితే వైట్ షర్ట్ వద్దు, నా దగ్గర ఉన్న పాత టీ షర్ట్ ఇది అని చెప్పేసి ఇది కూడా వైట్ అని ఒక క్రీమ్ టీ షర్ట్ ఇచ్చి ఆయన వేయమంటే ఇలా వేశాను. సో హ్యాపీ హోలీ అని రాశాను. బాగుంది కదా. ఇది మా పెద్దోడి కుర్తా అనమాట. సో సేమ్ హ్యాండ్ ప్రింట్స్ శారీ మీద ఎలా అయితే వేసామో దీని మీద కూడా అలా వేసాము. కలర్స్ కూడా కొన్ని కలర్స్ తీసుకొని హాఫ్ వరకు వేసాము. ఇది హార్ట్, బాగుంది కదా. ఇది మా చిన్నోడికి రెడ్ హార్ట్ వేసాను, పెద్దోడికి బ్లూ హార్ట్ వేసాను. సో ఇద్దరు ఎంత బాగా వచ్చాయో హ్యాండ్ ప్రింట్స్ అయితే. అండ్ మా వారి కుర్తా చూపిస్తాను. బాగుంది కదా. అండ్ బ్లూ హార్ట్ వేసాను, కొంచెం స్ప్రెడ్ అయింది, బట్ ఇట్స్ ఓకే, అప్పుడప్పుడు లాంటివి అవుతూ ఉంటాయి. ఎలా వచ్చింది? సో అవుట్ఫిట్స్ డిఐవై చేయడం ఫర్ ద ఫస్ట్ టైం కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ. సో ఒక్క సెట్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు సెకండ్ సెట్ స్టార్ట్ చేద్దాం. బట్ బిఫోర్ దట్ ఈ అవుట్ఫిట్స్ అన్నీ మేము వేసుకున్న తర్వాత ఎలా ఉన్నాయనేది ఒకసారి చూసేయండి.